ఎక్కువ మసాలా ఘాటు లేకుండా పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేలాగా ఈజీగా ఈ కర్రీ చేసుకోవచ్చు. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసి కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇంకో కడాయిలో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం మిక్సర్‌లో ఆనియన్, టమాటా, 1 టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక 6 జీడిపప్పులు, 6 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ ఇంచ్ అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో వేరుశనగ నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి చిట్లనివ్వాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కాస్త పసుపు కూడా వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడ్డ కారం, ధనియాల పొడి కూడా వేసి కలిపినాక ముందుగా ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక్కసారి కలిపి తగినన్ని నీళ్లు, కొంచెం ఉప్పు కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీర తరుగు, చిటికెడు గరం మసాలా వేసి కలిపితే వెజ్ మిక్స్ కర్రీ రెడీ అండి. చపాతీలోకైనా, దోసలోకైనా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.